హలో! ఎలా ఉన్నారందరూ? ఈరోజు నేను చెప్పబోయే కథ 'చిన్ని కృష్ణుడు కాలేయుడిది'. ఒకప్పుడు బృందావనంలో యమునా నది ఎంతో ప్రశాంతంగా ప్రవహించేది. ఆ నది నీటిని మనుషులు, పశువులు, ఆవులు, జంతువులు ఎంతో ప్రేమించేవి. ఒకరోజు కాలేయుడు అనే పెద్ద పాము నదిలోకి వచ్చింది. అది చాలా కోపంగా ఉండేది. నీటిని అంతా విషంతో నింపేసింది. చేపలు నీటిలో తేలుతూ కనిపించాయి. జంతువులు నీళ్లు తాగలేకపోయాయి. బృందావనంలో ప్రజలందరూ చాలా భయపడ్డారు. ఒక వేసవి రోజున చిన్ని కృష్ణుడు తన స్నేహితులతో కలిసి బంతి ఆడుతూ ఉన్నాడు. ఆడుకుంటూ నది దగ్గరికి వెళ్ళాడు. అలా ఆడుతూ ఉండగా బంతి వెళ్లి నదిలో పడింది. అది చూసి అందరూ అయ్యో అని బాధపడ్డారు. అలాగే స్నేహితులంతా కలిసి కృష్ణ అక్కడికి వెళ్ళొద్దు అని అరిచారు. కానీ మన కొండ కృష్ణుడు ధైర్యవంతుడు కాబట్టి నదిలోకి దూకేశాడు. స్నేహితులంతా భయంతో చూశారు. కానీ కృష్ణుడు మాత్రం ఏమాత్రం భయపడలేదు. పిల్లల అరుపులు విని గ్రామస్తులందరూ నది దగ్గరికి పరిగెత్తారు. అందరూ కృష్ణుడి కోసం ఆందోళన పడ్డారు. నది కింద భాగాన కాలేయుడున్నాడు. అది చిన్ని కృష్ణుడిని చూసి కోపంతో కృష్ణుడిపై దాడి చేసింది. బోలెడంత విషం చల్లింది. కానీ కృష్ణుడు ఏ మాత్రం భయపడకుండా తన సూపర్ పవర్స్ అంటే శక్తులతో ఆ విషాన్ని ఎదుర్కొన్నాడు. తన శక్తులతో కాలేయుడు నింపిన విషాన్నంతా తీసేశాడు మన చిన్ని కృష్ణుడు. ఆ తర్వాత కాలేయుడు తోక పట్టుకుని గిరా గిరా తిప్పి నదిపైకి తీసుకుని వచ్చాడు. కాలేయుడి తలపై కృష్ణుడు ఆనందంగా నాట్యం చేశాడు, వేణువు వాయిస్తూ. కాలేయుడు అహంకారం అంతా తగ్గిపోయింది. కాలేయుడు తన తప్పుని అర్థం చేసుకొని నేనింకా ఎవ్వరికీ హాని చేయను అని చెప్పి కృష్ణుడు ముందు తల వంచి క్షమాపణలు అడిగింది. కృష్ణుడు చిరునవ్వుతో క్షమించి ఈ బృందావనం వదిలి వెళ్ళిపో అన్నాడు. ప్రజలందరూ ఎంతో సంతోషించి ఆనందంతో జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ అని అనసాగారు. ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరైతే ఇతరులకి కష్టం కలిగిస్తారో వాళ్ళకి ఏదో ఒక రకంగా గుణపాఠం లభిస్తుంది. అంటే చెడు మీద ఎప్పుడూ మంచి విజయం సాధిస్తుంది. ఇంకా ధైర్యంతో పాటు దయ మరియు క్షమాపణ గుణం కూడా ఉండాలి. ఇన్ సింపుల్ వర్డ్స్ కైండ్‌నెస్ అండ్ ఫర్‌గివ్‌నెస్ కూడా ఉండాలి అని. ఫైనల్లీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.